వెల్కమ్ టు VCN ఛానల్. వచ్చే యాత్రంగా అంటారా లేకపోతే పరామర్శకు వచ్చిన సందర్భంగా అధికార పక్షం కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. నేను నిన్న కూడా చెప్పిన, అరచేత్తో సూర్యుడిని ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ప్రజల్ని ఎట్ట కట్టడి చేస్తారు మీరు అడగండి. మా కౌన్సిలర్స్ వస్తున్నారు నిన్న 3 చెక్ పోస్టులు ఇక్కడి నుంచి నెల్లూరుకి బండి సీజ్ చేశారు. ఏ కారణంతో అంటే ఆయనకి ఇబ్బంది కలుగుతుంది, మీరు పోవద్దు, ఇదే కారణం. ఒక రకంగా కట్టడి చేయటంలో కొంత మేరకు పోలీసులు సక్సెస్ అయ్యారు, ఒప్పుకుంటాం. అయినా కూడా అధిగమించి తండోపతండాలుగా వచ్చారు జనం, అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇది చూసి అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా రారు స్వచ్ఛందంగా ఇలాంటి జనం. అందుకే భయం, బెంబేలు ఎత్తిపోయి ఉండరు. ఇచ్చిన హామీలు ఏమైనా నిలబెడుతున్నారా? లేదు. ఆంధ్రజ్యోతులు అందుకే చూపించింది. సాక్షిలో రాస్తే ఇది తప్పంటారు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త. ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ కాలేజెస్ లాగా, కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలు డబ్బులు కట్టమంటున్నాయి. ఎందుకు? 6 క్వార్టర్ల బకాయిలు ఉన్నాయని పేపర్లో ఉంది. ఆంధ్రజ్యోతి, సాక్షి కాదు. 4,000 పైచీలకు బకాయిలు ఉన్నాయి, ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇది వాస్తవం. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గమనించాలా. సింగపూర్కి పోయి మేము అడ్డుపడుతున్నాం, మేము ఎందుకు అడ్డుపడతామండి? రాష్ట్రం అభివృద్ధి అంటే మేము కూడా ఒప్పుకుంటాం. మంచి పనులు చేయండి. ఇప్పుడు మీరు మా పథకాలన్నీ కాపీ కొట్టారు, మంచినే కదా కాపీ చేసింది. దాన్ని ఇంకా మెరుగుపరుస్తా ఉన్నారు. ఒక పిల్లోడికి కాదు, ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వండి. ఫీజు బకాయిలు కూడా ఇవ్వండి. మీరు ఇచ్చిన మాటే కదా. మంచి పనులు చేస్తే మేము కూడా సహకరిస్తాం. ఆంక్షలు పెట్టి అడ్డుకుంటే ఎవరు సహకరించరు, ప్రజలు వాళ్ళే చూపిస్తారు. ఈ కూటమి ప్రభుత్వం మీద నెగిటివిటీ పెరిగిపోయింది, నమ్మడంలా. ఇలాంటి చిల్లర పనులు చేస్తూ బల ప్రదర్శన అంటారు. మేము పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు చూపిస్తాం అసలు బలం ఏంటో. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు, మహిళ మీద మాట్లాడిన ఆయన ఇంటికి పరామర్శ అని. 83 సంవత్సరాల పెద్దావిడ ఇంట్లో ఉంటే ఏ వస్తువు, బాత్రూములో ఉన్న కమోట్లతో సహా ఏది వదలకుండా పగలగొట్టారు. 100 మంది అభిమానులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాదంట, అభిమానులు అంట. ఆ అభిమానులే ఒక పత్రికా విలేకరుల మీద దాడికి పోయారు. పట్టపగలు వాళ్లే వీడియో షూట్ చేసి వాళ్లే రిలీజ్ చేశారు. చూడండి ఎంత బరిదెగించున్నారు. కూటమి ప్రభుత్వంలో కొత్త సంస్కృతి. ఏం చెప్పాలా?
ఇల్లు ధ్వంసం చేసి నెల్లూరుకి వస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంటే ఆయన చూడడానికి వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చారు. అది ఎక్కడ తప్పవుద్ది? చేసుకోలేని ప్రదేశాలు చూపించి నిలిపాడు ఏడ పెట్టుకోండి అంటాం. రెండు 2000 మంది పోలీస్ బలగం. జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం కాదు, జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి వచ్చే ప్రజలను ఆపడానికి. మీడియా మిత్రులందరికీ తెలుసు, వెంకటగిరి టౌన్ అయినా, బాలాయపల్లి, డక్కిలి, రాపూరు, సైదాపురం, కలువాయి, ఎక్కడి నుంచైనా మేము బండ్లు పెట్టామా? ప్రజలకి మీ ద్వారానే విన్నవించుకున్నాం, జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని. అంటే ఆయన వచ్చేది పరామర్శకి, కానీ చూడాలనుకునే వాళ్ళు ఉంటారు. ఆయన చూడాలనుకునే వాళ్ళు అంటే ఇప్పుడు మన ఇంటికి వస్తే ఎవరైతే ఆహ్వానం పలుకుతామో, మన జిల్లాకు వచ్చినప్పుడు అట ఆహ్వానం పలికినట్టు. దానికి ఆంక్షలు, మీరు వెళ్ళడానికి లేదు. ఎంతమందికి నోటీసులు ఇచ్చారు? నాయకుడన్న ప్రతి ఒక్కరికి, మరి నెల్లూరు జిల్లా సైడ్ ఉన్నప్పుడు ఇక్కడ బాలాయపల్లి డక్కిల్లో కూడా ఇచ్చారు. మీరు వెళ్ళడానికి లేదు, ఇంట్లోనే ఉండాలి. ఇదా ఆయన భద్రత? వెహికల్స్లో వచ్చారు, బస్సులను ఆపారు, మోటార్ బైక్లను ఆపారు. కొందరు అరాకొర ఏదో మేము హాస్పిటల్ పోతున్నామనో ఏదో పెళ్లికి పోతున్నామని చెప్పారు. కానీ 100% నేను అబద్ధం ఎందుకు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంది, నేను ఆయన వస్తున్నాడు కాబట్టి చూడడానికి పోతున్నానని ధైర్యంగా జగన్మోహన్ చూడడానికి పోతున్నానని చెప్పారు పోలీసులకి. నేను పక్కకు తీసుకుని లోపల పెట్టండి, బండి సీజ్ చేయండి. ఇవి ఆంక్షలా లేదా ఆయన భద్రత? స్వయాన మా కౌన్సిలర్స్ వస్తూ ఉంటే వాళ్ళని కూడా ఆపడం జరిగింది. వాళ్ళకి నోటీసులు ఇవ్వాల. వాళ్ళ పాటికి వాళ్ళు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మా అధినాయకుడు వస్తున్నాడు, ఆయన ఇచ్చిన టికెట్ మీద గెలిచిన వాళ్ళం, కౌన్సిలర్స్ అయిన వాళ్ళం, మేము పోయేసి మళ్ళా వెనక 10 మంది జనాన్ని తీసుకుని పోలా. వెహికల్ ఆపి వెహికల్ సీజ్ చేస్తున్నాం, మీరు కూడా పోవడానికి లేదు అని నిర్బంధించారు. ఇక్కడున్న కౌన్సిలర్సే. దీనికి ఈ ప్రభుత్వం ఏం జవాబు చెప్తుంది? మేము ఆంక్షలు పెట్టలేదు, మేము ప్రజలను ఆపలేదు. లాఠీ చార్జ్ చేశారు, ఫోటోలే చూస్తున్నారు కదా. నెల్లూరు టౌన్లో రోడ్లకి అడ్డంగా గుంటలు దవ్వారు, ఇనుప కంచెలు వేశారు, బ్యారికేడ్లు పెట్టారు, ఎక్కడికక్కడ నిర్బంధం. అంటే ఏంది ఇది భద్రతలో ఒక భాగమా? నేనైతే వినలా. 2000 మంది పోలీసులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి రాకను నిలువరించాలి, ఇప్పుడు 2 సార్లు చేశారు. జనం లేరు, అదే రాసుకుంటారు వాళ్ళు. సునకానందం, పల్స్గా ఉండరు, ఎవరు లేరు. 30 మంది హెలిప్యాడ్ దగ్గర అంట, 100 మంది ప్రసన్న కుమార్ గారి ఇంటి దగ్గర అంట, 100 మంది పర్మిషన్ అంట. అంటే భద్రతలో భాగం ఇదే.
ఆయన చూడడానికి స్వచ్ఛందంగా వస్తారు. ఒక పబ్లిక్ మీటింగ్ అనో, ఒక నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాను అంటే మేము కార్యకర్తలను తీసుకొని పోయి కానీ ఉంటే ఎంత అయింది అది? ఇక్కడ వెంకటగిరిలోనే ఆయన వచ్చినప్పుడు 80,000 మంది. మీరు ఆయన ఆకర్షణ శక్తిని, ప్రజల్లో ఆయనకున్న అభిమానాన్ని అడ్డుకోలేరు, ఆపలేరు. ఇన్ని ఆంక్షలు పెట్టి ఇన్ని కట్టుదిట్టాలు చేసినా కూడా, అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా జనం ఉండకూడదు అని ఆంక్షలు పెట్టి ఒక్క ఉదుటిన వస్తే అక్కడ లాఠీ చార్జ్. ఆయన కూడా దెబ్బలు తగిలినాయి. మీరు పోలీసులను పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసం కాదు, ప్రజలు రాకూడదు, ప్రజల్ని చెల్లాచెల్లు చేసి కట్టడి చేశారు 2,000 మందితో. ఈనాడు అందుకే చూపించింది ప్రైవేట్ సెక్యూరిటీ అని. ఎందుకంటే వీళ్ళు భద్రత కోసం కాదు, జనం వస్తారు, ఆకతాయి మూకలు ఉంటాయి, కంట్రోల్ చేసుకొని సెల్ఫ్ కంట్రోల్ అనేది కొంత ఉంటుంది. కాని దగ్గరలో పోలీసులు అక్కడ మాత్రం చేతులు ఎత్తేస్తారు. ఉవ్వెత్తున వచ్చిన కెరటం లాగా పడ్డారు ఆయన మీద ఉన్న అభిమానంతో. కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాం, లాఠీ చార్జ్ చేయడానికి కాదు. రాజీనామాలు వద్దు, ఆ మంచి పని చేసి ఆ ఘనత, ఆ క్రెడిట్ అంతా కూడా మీరే తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేనే మిమ్మల్ని అభినందిస్తాను. ఆ సందర్భంగా చెప్పిన మాట ఈ విలేకరులది. అందుకని పార్టీ అధికార వ్యక్తి చెప్పిన దాన్ని మిస్గైడ్ చేసుకొని మీరు అపార్థం చేసుకోవద్దు. ఇంకేదన్నా ప్రశ్నలు ఉంటే అడగండి.